కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఉపయోగించి మిథనాల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటైంది. భారతదేశంలో మొట్టమొదటి ప్లాంట్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చేపట్టింది. ఈ ప్లాంట్ని త్వరలో ప్రారంభించనున్నారు. హానికరమైన ఉద్గారాల్ని విలువైన పారిశ్రామిక రసాయనాలుగా మార్చే సామర్థ్యాన్ని అన్వేషించడమే లక్ష్యంగా పనిచేయనుంది. దీనిపై మరిన్ని వివరాలు. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ సమీపంలో మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేశారు. 500 కిలోల కార్బన్ డయాక్సైడ్ నుంచి రోజుకి 180 కిలోల మిథనాల్ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ విధానంలో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. హానికరమైన ఉద్గారాలను విలువైన పారిశ్రామిక రసాయనాలుగా మార్చే సామర్థ్యాన్ని అన్వేషించడమే లక్ష్యంగా పనిచేయనుంది. భారతదేశంలోనే అత్యధికంగా మిథనాల్ ఉత్పత్తి చేసే కేంద్రంగా నిలుస్తుందని CO2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు తెలిపారు. మేము ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ CNMD గారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్ గారి సూచనల మేరకు మా ED గారి మానిటరింగ్లో మేము మెథనాల్ ప్లాంట్ అనేది స్థాపించడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఇండియాలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్. ఇది R&D ప్రాజెక్ట్ చేస్తున్నాము. సింగరేణిలోని థర్మల్ పవర్ స్టేషన్ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్తో కొత్త మిథనాల్ ప్లాంట్ అనుసంధానించబడుతుంది. ప్లాంట్ చిమ్నీ నుంచి ప్రతిరోజు 500 కిలోల కార్బన్ డయాక్సైడ్ ని సంగ్రహిస్తుంది. బెంగళూరుకు చెందిన బ్రీత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సాంకేతిక మద్దతు అందిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, సెంట్రల్ మైన్ ప్లానింగ్, డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ 20 కోట్ల నిధులు సమకూర్చుతున్నాయి. STPP జనరల్ మేనేజర్ K. శ్రీనివాసులు మాట్లాడుతూ మార్చి నెలలో మిథనాల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ యొక్క STPPలోని మిథనాల్ ప్లాంట్ని మేము నిర్మించడానికి పూనుకోవటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కావాల్సినటువంటి మెటీరియల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడికి రావటం, వాటిని ఎరెక్షన్ చేయటం అంతా అయిపోయింది. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము జాతికి అంకితం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ని మేము ఖచ్చితంగా మార్చి ఫస్ట్ వీక్ కల్లా జాతికి అంకితం చేయాలని మేము అనుకుంటున్నాము. ఎరువులు, యాక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్, ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్ల తయారీలో మిథనాల్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సింగరేణి కంపెనీ వివిధ పరిశ్రమలకు మిథనాల్ విక్రయించే అవకాశం ఉంది. గృహ అవసరాల కోసం ఉపయోగించే 120 మిలియన్ టన్నుల మిథనాల్లో ప్రస్తుతం 80 మిలియన్ టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్నాయి. ఈ ప్రాజెక్టు దేశీయంగా విజయవంతమైతే భారీగా ఉత్పత్తి జరగనుంది. దీంతో సంస్థకు మాత్రమే కాకుండా దేశానికి కూడా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.